రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25న ముగియనుంది. ఆయనకు రెండోసారి పదవి చేపట్టే అవకాశాలు దాదాపు లేనట్టేననే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రణబ్ తర్వాత దేశ అత్యున్నత పదవిని చేపట్టేది ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్టు సమాచారం. భారత 14వ రాష్ట్రపతిని ఎంపిక చేసేందుకు మోడీ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 30న పార్లమెంటు ఆవరణలోని 2 గదులను కేటాయించినట్టు తెలిసింది. ఇవి రెండో అంతస్తులోని రూమ్ నంబర్ 79, మూడో అంతస్తులోని 108A లను ఇందుకు ప్రత్యేకంగా కేటాయించారు. రాష్ట్రపతి ఎన్నిక విభాగం కార్యకలాపాలు బడ్జెట్ సమావేశాల అనంతరం ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రాల శాసనసభలు భాగమైనందువల్ల బడ్జెట్ సెషన్ల తరువాత ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. ఈలోగా రిటైర్మెంట్ తరువాత ప్రణబ్ ముఖర్జీకి తగిన నివాసం కోసం అన్వేషించాలని రాష్ట్రపతి సచివాలయం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఇప్పటికే కోరింది. అధికారులు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లోని ఒక భవనాన్ని ఇప్పటికే వెతికిపెట్టి అందులో ఇప్పటికే మార్పులు చేర్పులు చేపట్టినట్టు తెలిసింది. ఒక పక్క ఈ ప్రక్రియ ఇలా సాగుతుండగా ప్రభుత్వం ఇప్పటికే తరువాత రాష్ట్రపతి ఎంపికకు కొందరు అభ్యర్థులతో ఒక జాబితాను తయారు చేసినట్టు సమాచారం. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ లిస్టులో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరూ కాకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మరో 2 మహిళా నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లను రాష్ట్రపతి రేస్కు పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీని ఈ స్థాయికి చేర్చేందుకు బలమైన మద్దతు ఇచ్చిన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పేరు కనీసం పరిశీలనకు కూడా రాలేదని తెలిసింది. పరిశీలనకు వచ్చిన పేర్లు ఎలా ఉన్నా తుది నిర్ణయం మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల శాసనసభల ఫలితాలు వెలువడ్డాక ఈ నిర్ణయం ఉండొచ్చని భావిస్తున్నారు. రాష్ట్రపతి పదవికి రేసులో అందరికంటే ముందున్న మురళీ మనోహర్ జోషి 1944 నుంచి ఆర్ఎస్ఎస్లో కొనసాగుతున్నారు. 1991లో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న డిమాండ్ ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రారంభమైంది. జోషి 1996, 98, 99లలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవులు నిర్వహించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో జోషి 1992లో కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఏక్తా యాత్ర ప్రధానమైంది. ఆ యాత్ర ముగింపు సందర్భంగా ఆయన రిపబ్లిక్ డే నాడు లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగరేశారు. డిసెంబర్ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా ఆయనను అరెస్టు చేయడం జరిగింది. జూన్ 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆయన 19 నెలలు జైలు జీవితం గడిపారు. రాష్ట్రపతి జాబితాలో రెండో స్థానంలో ఉన్న సుష్మా స్వరాజ్కి ఎన్నో అంశాలు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వంలో ఆమె ఒక మంచి మంత్రి అనే పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆమెను ఎంపిక చేస్తే ఆర్ఎస్ఎస్ కు మహిళా వ్యతిరేకమనే ముద్రను చెరిపివేసుకునే అవకాశం కలుగుతుంది. సుష్మా స్వరాజ్ బీజేపీలోనే కాక ఇతర పార్టీలలోని అనేక మంది కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కొత్త రాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించేందుకు ఇది ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడనుంది. కానీ సుష్మా ఇటీవల తరచుగా అనారోగ్యం పాలవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రపతి పదవికి ఎంపికైతే ఆమెకు తగిన విశ్రాంతి లభించగలదని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రపతి రేసులో ఉన్న మరో అభ్యర్థి సుమిత్రా మహాజన్. ఇండోర్ నుంచి 8 సార్లు ఎంపీగా గెలిచిన రికార్డున్న బలమైన మహిళా నేత. ఆమెకు ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లు ముగ్గురు కాకుండా ఆశ్చర్యకరంగా దూసుకొచ్చిన మరో నేత జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము. ఒడిశా గిరిజన నేత అయిన ఆమెకు 2 దశాబ్దాల రాజకీయ సామాజిక చరిత్ర ఉంది. 1997లో కౌన్సిలర్గా ప్రారంభమైన ఆమె రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా కొనసాగింది. ఒడిశా అసెంబ్లీకి ఎన్నికై ఉత్తమ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఒడిశాలో గిరిజనాభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారు. పలు సామాజిక సమస్యలపై గళమెత్తి వాటికి పరిష్కారాలు సాధించారు. ఇప్పటి వరకు ఏ గిరిజన నేత కూడా రాష్ట్రపతి పదవికి ఎంపిక కాలేదు. ఇది కూడా ఆమెకు కలిసి వచ్చే అంశం కాబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలేజీ ఎన్నుకుంటుంది.
ఇందులో 776 మంది లోక్సభ రాజ్యసభ సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు చెందిన ఎమ్మెల్యేలు మొత్తంగా కలిపి 4896 మంది శాసనసభ్యులు ఉంటారు. వీరిలో ఒక్కో ఎంపీ ఓటు 708 ఓట్లుగా లెక్కిస్తారు. ఎమ్మెల్యేల ఓట్లు ఆయా రాష్ట్రాల జనాభా ప్రకారం నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 1.098 మిలియన్ ఓట్లు ఉన్నాయి. 5,49,001 ఓటు వస్తే మెజారిటీ సాధించినట్టు లెక్క. బీజేపీకి లోక్సభలో 282, రాజ్యసభలో 56 మంది సభ్యుల బలముంది. దేశవ్యాప్తంగా 1,126 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ జనాభా అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ అధికారంలో లేదు. అందువల్ల బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థి రాష్ట్రపతిగా నెగ్గాలంటే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మరో 75,000 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇవి